పవర్‌లోకి రావడానికి మద్యపాన నిషేధాన్ని ఆయుధంగా చేసుకున్న జగన్ రెడ్డి తన అధికారాన్ని నిలుపుకోవడానికి సైతం మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్నారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన ఆయన తన ప్రభుత్వం నడవడానికి మద్యం ఆదాయాన్ని ఇంధనంగా మార్చుకుంటున్నారు. చీప్ లిక్కర్‌కు కాస్ట్లీ రేట్లు ఫిక్స్ చేయడం దగ్గర నుంచి మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు చేయడం వరకు జగన్ సర్కార్ లిక్కర్ కిక్కులో మునిగి తేలుతోంది. మద్యం సొమ్ముతో అక్కా చెల్లెమ్మలకు మేలు చేస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ నిండు సభలో నిస్సిగ్గుగా చెప్పిన ఘనత కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బటన్ నొక్కినా ఆ డబ్బంతా తన జేబుల్లోంచి ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే మనుగడ సాగిస్తోందని చెప్పాలి. పన్నులపై వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోని తరుణంలో ఆయన మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంపైనే బండి లాగిస్తున్నారు. జనం చేత ఎంత తాగిస్తే అంతగా ప్రభుత్వానికి రాబడి వస్తుందనే విధంగా జగన్ రెడ్డి పాలన సాగుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 4 ఏళ్లుగా జగన్ రెడ్డి ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 67,358 కోట్ల రూపాయలను జగన్ రెడ్డి సర్కార్ స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద వసూలు చేసింది. దీనికి వ్యాట్, స్పెషల్ మార్జిన్తో పాటు ఇతర పన్నులు అదనంగా ఉంటాయి. ఇవన్నీ కలిపితే గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ సుమారు 1,20,000 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించింది. దానిపై సుమారు 90,000 కోట్ల రూపాయలను ఆర్జించి ఖజానా నింపుకుంటోంది. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు పథకాలకు మద్యం సొమ్మే ఇంధనంగా ఉపయోగపడుతోందని అర్థమవుతోంది. ఈ 4 ఏళ్లుగా జనాల్ని తాగుబోతులుగా మార్చిన జగన్ రెడ్డి సర్కార్ వారి రక్తాన్ని జలగల్లా పీల్చేస్తుంది. 2023-24 సంవత్సరంలో సుమారు 33,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలపై 18,000 కోట్ల రూపాయల ఆదాయం స్టేట్ ఎక్సైజ్ డ్యూటీగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు స్పెషల్ మార్జిన్, వ్యాట్ రూపంలో మరో 7,000 కోట్ల రూపాయల నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు సంపాదించనుంది. అంటే సుమారు 25,000 కోట్ల రూపాయల ఆదాయం కేవలం మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే జగన్ రెడ్డి ఖజానాకు జమ కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత ఎక్కువగా తాగిస్తే అంతలా జగన్ రెడ్డి సర్కార్ బటన్లు నొక్కి పండుగ చేసుకోనుంది. వాస్తవానికి 2019 ఎన్నికల ప్రచారంలో మద్యపాన నిషేధాన్నే జగన్ రెడ్డి ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని, కేవలం 5 స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాల్ని పరిమితం చేస్తామని నమ్మబలికారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని చూపించుకున్నారు. మద్యం షాపులను తగ్గించినట్టు చూపిస్తూనే లిక్కర్ రేట్లను భారీగా పెంచేశారు. నాసిరకం మద్యాన్ని అమ్మిస్తూ 2 చేతులా సంపాదిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే 15 ఏళ్ల పాటు దాని ఆదాయాన్ని హామీగా చూపించి సుమారు 10,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. అంటే కనుచూపు మేరలో జగన్ ప్రభుత్వానికి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే ఉద్దేశమే లేనట్టు అర్థమవుతోంది. ఇక గత 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం బటన్ల మీద బటన్లు నొక్కి ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆ డబ్బంతా మద్యం దుకాణాల ద్వారానే వస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. అది కూడా పేద మధ్యతరగతి ప్రజల కష్టాన్ని మద్యం ఆదాయంగా మార్చుకొని అదే సొమ్మును బటన్ నొక్కుడు పథకాల్లో పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది. ఈ క్రమంలో మద్యం వినియోగదారులు ఆరోగ్యాలను, జీవితాలను జగన్ ప్రభుత్వం పణంగా పెడుతోంది. చీప్ లిక్కర్ను కాస్ట్లీ రేట్లకు కొనలేక ఎంతోమంది గంజాయి, నాటుసారా బానిసలుగా మారుతున్నారు. మహిళల అకౌంట్లలో పడుతున్న సొమ్మంతా తిరిగి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న లిక్కర్ షాపులకే చేరుతోంది. అంటే మద్యపాన నిషేధం పేరుతో ఏపీ జనాల్ని నిలువునా మోసం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. మద్యం మీద ఆదాయం వస్తుంటే విపక్షాలు ఏడుస్తున్నాయంటూ నిండు సభలో నిస్సిగ్గుగా మాట్లాడటం కూడా జగన్ రెడ్డికే చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలకు మద్యం ఆదాయమే జగన్ రెడ్డి సర్కారుకు ప్రధాన ఆధారమవుతోంది.
ముఖ్యమంత్రి ఎక్కడ ఏ బటన్ నొక్కినా ఆ డబ్బంతా లిక్కర్ షాపుల నుంచే వస్తోందని నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో దశలవారీ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ కోట్లాది మంది ప్రజల్ని ఇలా వంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ సర్కార్, వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు.